రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో గత 15 రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి వామిక గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలానికి చెందిన మర్రి నిశాంత్ వీణల కూతురు వామిక 16 నెలల ప్రాయంలోనే శరీరంలో బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది. వైద్యం కోసం వేములవాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ ఆసుపత్రిలో చికిత్స అందుకుంటున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కరీంనగర్లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో కూడా వామిక ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రముఖ పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ ఆసుపత్రిలోనే డాక్టర్లు చిన్నారి ఆరోగ్య పరిస్థితులు చూసిన తర్వాత చికిత్స కోసం సుమారు 15 లక్షల వరకు ఖర్చవుతుందని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ యువకులు ముందుకు వచ్చి చిన్నారికి మెరుగైన వైద్యం చేయించుకుని కోలుకొని తిరిగి ఇంటికి రావాలని కొంతమంది ఆర్థిక సహాయం అందించారు. చందుర్తి గ్రామమే కాకుండా చందుర్తి మండలంలోని పరిసర గ్రామాల యువకులు, పెద్దలు, చిన్నారులు అలాగే పట్టణాల నుండి సైతం వామికకు మెరుగైన వైద్యం అందించాలని చాలా వరకు సహాయం చేశారు. కానీ చిన్నారి వామిక గురువారం రాత్రి 11 గంటల సమయంలో మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచింది. విగతజీవిగా ఉన్న వామికను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.